కీర్తనలో మనం చదువుకొని ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, 91వ కీర్తన అనేది వాగ్దానముల కీర్తన అని, లేదా నిబంధనల కీర్తన అని, లేదా ధైర్యమును ఒక భరోసాను మనకి ఇచ్చేటటువంటి కీర్తన అని ఇప్పటికే మనము నేర్చుకొని ఉన్నాం. 91వ కీర్తన 14వ చరణంలో కీర్తనాకారుడు ఏం చెప్పుచూ ఉన్నాడంటే, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతడిని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతడిని ఘనపరచెదను. అందరు నాతో చెప్పండి, అతడు గట్టిగా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించెదను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతడిని ఘనపరచెదను. ఏ వాక్యాన్ని మనం వాడుక భాషలో చెప్పుకోవలసి వస్తే కనుక, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు తప్పిస్తాను, కాపాడుతాను, భద్రపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇలా కూడా చెప్పుకోవచ్చు, బాబు అమ్మా మీరు నన్ను ప్రేమించిన యెడల నేను మిమ్మల్ని ప్రమాదములో నుండి తప్పిస్తాను, ఆపదలో నుండి కాపాడుతాను అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనం గడిచిన ఉపవాస ప్రార్థనలో కూడా నేర్చుకొని ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారు, దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారు అని చెప్తూ, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలు గైకొంటారు అని బోధించారు. మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతామని, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటామని గడిచిన ఉపవాస ప్రార్థనలో మనము నేర్చుకొని ఉన్నాం. అలాగే మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు రక్షణ పొందటానికి ఆలస్యము చేయము, రక్షణ పొందటానికి జాగు చేయము అని కూడా మనము గడిచిన ఉపవాస ప్రార్థనలో నేర్చుకొని ఉన్నాం. దేవునిని ప్రేమించేవారు ఎలాగుంటారు, లేదా దేవునిని ప్రేమించే వారి యొక్క లక్షణాలు ఏమిటి, దేవునిని ప్రేమించే వారి యొక్క గుణాలు ఏమై ఉన్నవి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈరోజు కూడా కొన్ని తలంపులను మీకు అవుట్లైన్ లాగా ఇవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునిని ఒకడు ప్రేమించిన యెడల దేవుని ఆజ్ఞలు గైకొంటారని గడిచిన వారములోనే మనము రెఫరెన్సెస్ గా నేర్చుకొని ఉన్నాము. మరలా నేను మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను రాసిన సువార్త, ప్రియమైన వారలారా, 14వ అధ్యాయం చదువుతూ ఉన్నాను. 14వ అధ్యాయం 15వ వాక్యం, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. అలాగే 21వ వాక్యం ఏముంది అక్కడ, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. 23వ వాక్యం, యేసు ప్రభువారు చెప్తున్నారు, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ప్రవీణ్ని పిలవడం అర్జెంటుగా. ఒకడు నన్ను ప్రేమించిన యెడల అతడు నా మాట గైకొనును అని చెప్పుచూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము. అమ్మా బాబు వినండి జాగ్రత్తగా, మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నాము అంటానికి సూచన ఏమిటంటే, దేవుని మాటను గైకొంటాం, దేవుని మాటకు చెప్పండి ఏం చేస్తాము, లోబడతాం, దేవుని మాటను గౌరవిస్తాం. దేవుడు తన వాక్యములో ఏం చెప్పాడు, ప్రభువు తన పరిశుద్ధ గ్రంథంలో ఏమి సెలవిచ్చాడు, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసు ప్రభువుని మనం అందరము నమ్మాము, మీరందరూ నమ్మారు. నమ్మిన వారు ఏం చేయాలి, అందరూ చెప్పండి, నమ్మిన వారు ఏం చేయాలి, నమ్మిన వారు బాప్తీసంలో నడిపించబడాలి.
నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అని మార్కు సువార్త దాదాపుగా 16వ అధ్యాయంలో మార్కు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమి రాస్తా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా? మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసు ప్రభు వారిని మీరందరూ నమ్మారు కనుక మీరు ఇక్కడికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారి మీద నమ్మకం లేకపోతే మీరందరూ ఇక్కడికి వచ్చి ఉండేవారు కాదు. మీరందరూ ఇక్కడికి వచ్చారంటే యేసు ప్రభు వారిని మీరు నమ్మారు. యేసు ప్రభు మీద మీకు నమ్మకం ఉంది. యేసు ప్రభువుని మీరు అంగీకరించారు. యేసు ప్రభు నిజమైన రక్షకుడని, నిజ దేవుడని, ఆయన నా కొరకు, నా పాపముల కొరకు కలువరి శిలువలో మరి బలియాగం చేయబడి, ప్రాణత్యాగం చేసి సమాధి చేయబడి మరలా 3వ నాడు సమాధులను తిరిగి లెగిచాడని మీరందరూ నమ్మారు, విశ్వసించారు కనుక మీరందరూ ఇక్కడికి వచ్చారు. నమ్మినటువంటి మీరు లేదా నమ్మినటువంటి మనము ఏం పొందాలి? ఇంకా అందరూ చెప్పండి, ఏం పొందాలి? బాప్తీసం పొందాలి. నమ్మినటువంటి మనము రక్షణ పొందాలి అని దేవుని వాక్యం చెబుతుంది అన్నమాట. చెరసాల నాయకుడు యేసు ప్రభు వారిని నమ్మాడు. నమ్మిన వెంటనే ఏం చేశాడంటే, రండి అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయమును మీ దృష్టికి తెస్తూ ఉంటాను. అపోస్తలుల కార్యముల గ్రంథము ప్రియమైన వారలారా 16వ అధ్యాయంలో నుండి 32వ వాక్యం చదువుతున్నాను. అతనికిని అనగా చెరసాల నాయకునికి, అతని ఇంటి వారికి, అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి. స్తోత్రం చెప్పండి. పౌలు, శీల అనేటటువంటి సువార్తికులు, సేవకులు చెరసాల నాయకుని ఇంటి వారికి ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యమును బోధించారు. దేవుని వాక్యమును వారు ఉపదేశించారు. దేవుని వాక్యమును వారికి నేర్పించారు. బోధించిన వెంటనే ఏం జరిగిందంటే 33వ వాక్యంలో, రాత్రి ఆ గడియలోనే అతను వారిని ఇంటికి తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. స్తోత్రం చెప్పండి. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఏం పొందారంట? చెప్పండి. ఎవరింటి వారు? చెరసాల నాయకుని ఇంటి వారందరూ బాప్తిజం పొందారు. దేవుని ప్రజలారా, చెరసాల నాయకుడికి వాక్యం అర్థమైంది. ఏమనంటే, యేసయ్య ప్రేమ కలిగిన వాడు, యేసయ్య ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. మంచి వారిని మాత్రమే కాదు కానీ చెడ్డ వారిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. పాపుల్ని, రోగుల్ని, బలహీనుల్ని, వ్యాధిగ్రస్తులైన వారిని, వివక్ష చూపబడుతూ ఉన్న వారిని, అణగారిన వర్గాల వారిని కూడా, ఆల్ పీపుల్, ఆల్ నేషన్స్ అందరినీ ఆయన ప్రేమించుచూ ఉన్నాడని చెరసాల నాయకునికి అర్థమయ్యి ఆయన కూడా యేసు ప్రభువును ప్రేమించిన దరిమిల ఆ చెరసాల నాయకుడు కూడా యేసును ప్రేమించిన కారణం చేత ఆ చెరసాల నాయకుడు రక్షణ పొందటానికి ఆలస్యం చేయలేదు. స్తోత్రం చెప్పండి. చూద్దాములే, చేద్దాములే, వచ్చే వారం, వచ్చే నెలలో మెదట ఎక్కడో కోటాలు అవుతాయి కదా, వచ్చే ఏడాది సభలు జరుగుతాయి కదా, అప్పుడు ఆలోచించుదాములే అని ఆయన భావించుకోలేదు. అక్కడ చక్కని మాట ఉంది. రాత్రి వేళ ఆ గడిలోనే అతడు వారిని ఇంటికి తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ చెప్పండి బాప్తిస్మము తక్షణమే బాప్తిస్మం పొందారు. ప్రభువును ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు. అమ్మా బాబు, ప్రభువును ఒక వ్యక్తి ప్రేమించాడు అంటానికి కారణం ఏమిటంటే, బాప్తిస్మం పొందటానికి వారు ఆలస్యం చేయరు. స్తోత్రం చెప్పండి. బాప్తిస్మం పొందటానికి వారు తడవు చేయరు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు అనుకోండి, ఆ అమ్మాయి ఏదైనా తెమ్మంటే ఆలస్యం చేస్తాడా? తక్కువ మంది చెప్పాడు. ఆలస్యంగా తెస్తే ప్రేమ కట్ అవుతుంది అనమాట. ప్రేమ కట్ చేస్తారు, కట్టిఫ్ అయిపోయింది. అలాగే ఆ అమ్మాయి కూడా కుర్రవాడిని, ఆ యొక్క యువకుడిని ప్రేమించింది అనుకోండి, ఆ యవనస్తుని కొరకు ఏదైనా చెయ్యాలంటే
ఏదైనా చేయడానికి ఆలస్యం చేసిద్దా? చెప్పండి, నోటితో చెప్పండి. ఎందుకని? ప్రేమించింది కనుక. ఆ కుర్రవాడి కొరకు, ఆ యవనస్తుడి కొరకు ఏదైనా చేయటానికి ఆలస్యం చేయదు, తడవు చేయదు, ఆలస్యం చేయదు. తక్కువని అతనికి ఇష్టమైనది ఏదో చేసి పెట్టింది. ఏదైనా కానీ సంథింగ్ అతనికి ఇష్టమైన పలానా డ్రెస్ వేసుకోవాలి, నువ్వు రేపు కాలేజీకి వస్తా ఆ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పాడు అనుకో వాడు. చెప్పండి, ఇప్పటికి ఇష్టం లేకపోయినా కానీ వాడి కోసం వేసుకుని ఇస్తారన్నమాట. ఎవరి కోసం? మీకు తెలుసు అనమాట అవన్నీ. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఆదికాండము 34వ అధ్యాయంలో ఇలాగ చదువుతూ ఉన్నాను. ఏముంది 34వ అధ్యాయంలో? ప్రియమైన వారలారా, 34వ అధ్యాయము 14వ వాక్యం చదువుతున్నాం. మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించు కొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలె నుండిన యెడల సరి, ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లల్ని మీకిచ్చి మీ పిల్లల్ని మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము, అప్పుడు మనం ఏకజనమగుదుము అని వాళ్ళు చెప్తారు. 19వ వాక్యం. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక. ఏమి గలవాడు? ప్రీతి అంటే ప్రేమించాడు, ప్రేమ కలిగిన వాడు కనుక, ఇష్టపడ్డాడు కనుక ఆ కార్యము చేయుటకు అతడు తడవు చేయలేదు, ఆలస్యం చేయలే. అమ్మా బాబు వినండి, అతడు ఆ కార్యం చేయడానికి ఏం చేయలేదంట? ఆలస్యం చేయలే. ఆ యాకోబు కుమార్తె అయినటువంటి దీనాను అతడు ప్రేమించాడు కనుక ఆ కుర్రవాడు సున్నతి పొందాడు. ఈ రోజు పరిభాషలో నేను చెప్పాల్సి వస్తే అతడు బ్యాప్టిజం పొందాడు. చెప్పండి, ఏం పొందాడు? ఎవరి కోసం? దేవుని కోసం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరి కోసం? దీనా కోసం పొందాడు అనమాట. అమ్మాయి కోసం పొందాడు వీడు. ఇదంత గొప్పవాడు అసలు, ఏమనుకోవాలో వీడిని. దేవుని కోసం బాప్తిసం పొందాడు. ఏమండి? ప్రభు కోసం మారు మనసు పొందాలి, ప్రభు వాక్యం విని రక్షణ పొందాలి, ప్రభు వాక్యం విని బాప్తిసం పొందాలి. కానీ వీడు అలా కాదు. వీడు ఒక అమ్మాయిని ఉద్దేశించి, ఒక అమ్మాయిని మనసులో పెట్టుకొని, ఒక అమ్మాయిని దృష్టిలో ఉంచుకొని అతడు సున్నతి పొందాడు, అతడు బాప్తిసం పొందాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని ప్రజలారా, మనము దేవుని ప్రేమించాము అంటానికి గుర్తు ఏమిటంటే, మనము దేవునికి లోబడతాం. రక్షణ పొందటానికి తడవు చేయలేము, బాప్తిసం పొందటానికి ఆలస్యం చేయలేము. ఇక్కడ ఈ సమాజంలో ఎంతమంది బాప్తిసం లేకుండా ఉన్నారు? ఎంతకాలంగా మీరు సంఘానికి వస్తూ ఉన్నారు? ఎంతకాలంగా మీరు వాక్యాన్ని వింటా ఉన్నారు? బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ చేయొద్దండి. మీలో నేను ఇంకా బాప్తిసం పొందను, పూర్తిగా చేయొద్దా? నిలబడండి ఒకసారి. బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ నిలబడండి. స్టాండప్. నేను ఇంకా రక్షణ పొందలేదు, నేను ఇంకా బాప్తిసం పొందలేదు. చూసారా అంతమంది లేరు? చూపించాయా? చూసారా? మీరందరూ వారం వస్తూ ఉన్నారు, బుధవారం వస్తున్నారు, శనివారం వస్తున్నారు, ఆదివారం ఆరాధనకు వస్తున్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు, అంతో ఎంతో పొడవ కానుకలు ఇస్తూ ఉన్నారు, సమర్పణ కలిగి ఉన్నారు. కానీ మీరు ఇంకా ఏం పొందలేదు. ఎందుకో తెలుసా? మీరు బాప్తిసం పొందింది ప్రభువు మీద మీకు లోతైన ప్రేమ లేదన్నమాట. నిజంగా మీరు యేసయ్యని ప్రేమిస్తే, నిజంగా మీరు యేసయ్య వాక్యాన్ని ప్రేమిస్తే, నిజంగా మీరు యేసు ప్రభువుని ప్రేమిస్తే బాప్తిసం పొందటానికి మీరు ఆలస్యం చేయరు, బాప్తిసం పొందటానికి మీరు తడవు చేయరు, బాప్తిసం పొందటానికి చేద్దాములే అనుకోరు. మీరు యేసయ్యను నిజంగా ప్రేమిస్తే గనక, చెరసాల నాయకుడు నిజంగా ప్రేమించాడు కనుక అతడు తడవు చేయలేదు. ఏం పొందడానికి? రక్షణ పొందడానికి, బాప్టిజం పొందడానికి. ఆయనకి వాక్యం అర్థమైంది. మీకు ఏం అర్థం కాలేదు? ఏం తెలియదు మీకు? చేదు తీపి తెలియదా మీకు? పగలు చీకటి ఎరగదా మీరు? మీకు తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా మీరు ఇంకా ఏం పొందలేదు? బాప్తిజం పొందలేదు, రక్షణ పొందకుండానే ఉన్నారు. దేవుని ప్రజలారా, మీరు ఎంత తొందరగా రక్షణ పొందితే, ఎంత తొందరగా మీరు బాప్తిసం పొందితే అంతగా మీరు ప్రభువును ప్రేమించినట్లు. ఓకే, సిట్ డౌన్, కూర్చోండి. కాబట్టి మనం ప్రభువును ప్రేమించాము అంటానికి సూచన గుర్తు ఏమిటంటే తొందరగా రక్షణ పొందటం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆదికాండము పరిశుద్ధ వాక్యంలో నుండి ఇలాగున చదువుదాం. ఆదికాండము ప్రియమైన వాళ్ళారా 18వ అధ్యాయము. ఇంకా ఒక వ్యక్తి ప్రభువును ప్రేమించాడు, ప్రభువును ప్రేమిస్తూనే ఉన్నాడు అంటానికి గుర్తు ఏమిటంటే, సూచన ఏమిటంటే, మనం ప్రభువును ప్రేమిస్తున్నామంటానికి గుర్తు ఏమిటంటే ప్రభువు దగ్గర మనము విజ్ఞాపన చేస్తాం. రెండవదిగా ఒకటి ప్రభువును ప్రేమించామంటానికి గుర్తు ఏమిటంటే తొందరగా రక్షణ పొందుతాము. రెండవదిగా ప్రభువును మనము ప్రేమించాము అంటానికి గుర్తు ఏమిటంటే ప్రభు సన్నిధిలో ప్రతిరోజు నిరంతరము విజ్ఞాపన చేసేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాము. స్తోత్రం చెప్పండి. ఇక్కడ అబ్రహాము అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఏం పేరు ఈయన పేరు? ఏమ్మా మీరు చెప్పండి, ఏం పేరు? అబ్రహాం. ఇటువైపు చెప్పండి, ఏం పేరు ఈయన పేరు? అబ్రహాం. అబ్రహాము విజ్ఞాపన చేస్తావు. సొదొమ గొమొర్రా అనే పట్టణం ఉంది. ఆ పట్టణము పాపముతో నిండిపోయింది. వావి వరసలు మరచి వారు విస్తారమైనటువంటి పాపం చేస్తా ఉన్నారు. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుషులతో నిమిత్తం లేకుండా విస్తృతమైనటువంటి పాపంలో వారు మునిగిపోయారు. విస్తృతమైనటువంటి పాపంలో వారు తేలి ఆడుతూ ఉన్నారు. అలాంటి పట్టణము కొరకు, అలాంటి జనాంగము కొరకు, అలాంటి ప్రజల కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? ప్రభువా తండ్రి 50 మంది కనుక నీతిమంతులు ఉంటే, ఎంతమంది? 50 మంది నీతిమంతులను బట్టి ఈ పట్టణమును కాపాడతావా? 50 మంది నీతిమంతులు అవినీతి మంతులతో పాటు, పాపులతో పాటు, దుర్మార్గులతో పాటు 50 మంది పరిశుద్ధులను కూడా చంపేస్తావా? 50 మందిని బట్టి కాపాడవా అని అబ్రహాము దేవుణ్ణి అడుగుతాడన్నమాట. రండి, 18వ అధ్యాయము 26వ వాక్యం. యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. స్తోత్రం చెప్పండి. అబ్రహాము మళ్ళీ, అందుకు అబ్రహాము, ఇదిగో చూడియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించింది 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, ఎంతమంది? కేవలం 5 మెంబర్స్, 5 తక్కువైతే ఆ పట్టణమును కాపాడవా, కాయవా అని అడుగుతాడు అబ్రహాం దేవుడిని. దేవుడు చెప్పాడు, 45 మంది నీతిమంతులు ఉండా కానీ ఆ పట్టణాన్ని ఏం చేస్తాను నేను? ఎంతమంది ఉండా? ఓన్లీ 45 మెంబర్స్. 45 మంది నీతిమంతులు ఉండా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. మళ్ళీ దేవుడితో బేరమాడుతున్నాడు. దేవుడా, యెహోవా దేవా, అక్కడ ఒకవేళ ఎంతమంది? 40 మందే ఉంటారేమోనయ్యా. ఎంతమంది? 40 మందే ఉంటారేమో. ఓకే, 40 మంది ఉంటా కాపాడతా. ఎంతమంది ఉంటా? 40 మంది నీతిమంతులు ఉంటే కదా కాపాడుతాను నేను. అబ్రహాం ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి, ఇంకా ధైర్యం చేసి, ఇంకా తెగించి దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే అక్కడ ఒక 30 మందే ఉంటారేమోనయ్యా. ఎంతమంది? ఓన్లీ 30 మెంబర్స్. 30 మందే ఉంటారేమోనయ్యా. దేవుడు చెప్పాడు, 30 మంది ఉండా కాపాడతా. ఎంతమంది ఉండా? 30 మంది కనుక ఆ పట్టణంలో ఉంటే అబ్రహాము చెప్పినట్టుగా నేను వారిని అగ్ని నుండి, అగ్ని మంటల్లో నుండి, గంధకములో నుండి నేను వారిని కాపాడుతానని చెప్పాడు దేవుడు. అబ్రహాము సంతృప్తి పడలా. అక్కడ ఒకవేళ 20 మందే ఉంటారేమోనయ్యా. అప్పుడు దేవుడు చెప్పాడు, 20 మంది ఉండగా నేను కాపాడుతాను. 32వ వాక్యం. అతడు ప్రభువు కోప పడని యెడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందునెను. ఆ రీతికి 50 మందితో మొదలుపెట్టినటువంటి అబ్రహాము 45 మంది ఉండాలని అడిగాడు. 40 మంది ఉంటారేమో అన్నాడు. 30 మంది ఉంటారేమో అన్నాడు. 20 మంది ఉంటారేమో అన్నాడు. కడకు 10 మంది ఉంటారేమో అన్నాడు. చెప్పాడు దేవుడు, 40 మంది ఉంటా కాపాడతా, 30 మంది ఉంటా కాపాడతా, 20 మంది ఉంటా కాపాడతా, చివరికి 10 మంది ఉంటా కానీ కాపాడతానన్నాడు దేవుడు. అయితే ఆ పట్టణంలో 10 మంది కూడా, 10 మంది నీతిమంతులు కూడా లేరు ప్రియులారా. ఇక్కడ మనం తెచ్చుకోదగిన విషయం ఏమిటంటే అబ్రహాము దేవునిని అంతగా ప్రేమించాడండి. స్తోత్రం చెప్పండి. దేవుడిని బతిమాలుకుంటున్నాడు, దేవా 50 మంది ఉంటే కాపాడువా, 45 మందే ఉంటారేమో కాపాడవా, 40 మందియే ఉంటారేమో కాపాడవా, 30 మందియే ఉంటారేమో అక్కడ కాపాడవా. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుని సన్నిధిలో
విజ్ఞాపన చేస్తాడు. స్తోత్రం చెప్పండి. మనము దేవుణ్ణి ప్రేమించాము అనడానికి గుర్తేమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టడం, ప్రభు సన్నిధిలో మనం విజ్ఞాపన చేసే అనుభవాన్ని కలిగి ఉంటాం. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ప్రజల్ని ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు కుటుంబాన్ని ప్రేమిస్తారు. ప్రభువును ప్రేమించేవారు భర్తను ప్రేమిస్తారు. ప్రభువును ప్రేమించేవారు భార్యను ప్రేమిస్తారు. ప్రభువును ప్రేమించేవారు కలిసి కుటుంబాన్ని కూడా ప్రేమిస్తారు. స్తోత్రం చెప్పండి. ఈనాడు కుటుంబాలలో ప్రేమ లేకపోవడానికి కారణం ఏమిటంటే, భర్తను ప్రేమించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఈ పిల్ల దేవుడిని కూడా ప్రేమించదు. ఎవరిని? నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే భర్తను కూడా ప్రేమిస్తావు. భర్తను ప్రేమించట్లేదంటే దేవుడిని కూడా ప్రేమించట్లా. ఎవరిని ప్రేమిస్తుంది మరి? సినిమాలని, షికారుల్ని, ఇంకా క్లబ్బులు, పబ్బులు, బైకుల మీద వెళ్ళడం, టిక్కు బండి మీద వెళ్ళడం, ఇలాంటివి ప్రేమిస్తుందా? అందుకనే ఆ ఇంట్లో భర్తను కూడా ప్రేమించలేకపోతుంది. బయట ప్రేమకు అలవాటు అయిపోయింది. బయట ప్రేమకు దాసోహం అయిపోయింది. క్లబ్బులకి, పప్పులకి, హోటళ్ళకి, సరదాలకి, షికార్లకి దాసోహం అయిపోయింది ఆ పిల్ల. భర్తతో పిల్లలతో పని లేదు. తిన్నాడా, మా ఆయన తిన్నాడా, కొడుకు తిన్నాడా, పిల్లోడు తిన్నాడా, వాడికి స్నానం చేయించారా, వాడికి కొత్త బట్టలు వేసారా, ఇవన్నీ అనవసరం. వాడు తింటే తినకపోతే, కొత్త బట్టలు వేసుకుంటే వేసుకోకపోతే నాకు అవినీయ లేదా? ఇది వాస్తవం. నేను మీకు కఠినుడిగా దుర్మార్గుడిగా కనపడవచ్చు నేను ఇప్పుడు, కానీ ఇది వాస్తవం. జగమెరిగిన సత్యం ఇది. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఇవ్వాలనుకున్న కానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదు నాకు, కానీ నేను మాత్రం సత్యం చెప్పాల్సింది. స్తోత్రం. ఇది వాస్తవం అండి. రాత్రి 9-10 గంటలైనా పిల్లల్ని పట్టించుకోవడంలా. 10 ఏళ్ళు, 9 ఏళ్ళు, 11 ఏళ్ళు పిల్లల్ని పట్టించుకోండి. ఏడుంటాడు రావాడు ఏమో తెలీదు. నువ్వేడుండవు? నీటి వచ్చింది, నైట్ వచ్చింది కాడు. నువ్వే నీటి వచ్చిన కాడుండవు. వాడే మరి వాడు ఎడ తిరుగుతున్నాడో పాపం. ఇది వాస్తవం. దేవుణ్ణి ప్రేమిస్తే ఒక వ్యక్తి కుటుంబాన్ని ప్రేమిస్తారు, భార్యని ప్రేమిస్తారు, పిల్లల్ని ప్రేమిస్తారు. భర్తని, పిల్లల్ని ప్రేమించడం లేదంటే ఆ పిల్ల దేవుణ్ణి కూడా ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు. దేవుని ప్రజలు అబ్రహాం ఎంతగా మొరపెడతానికి, క్రయింగ్, గడవటానికి కారణం ఏంటంటే ఆయన దేవుణ్ణి చెప్పండి ప్రేమించాడు, దేవుని పనిని ప్రేమించాడు, దేవుని సేవను ప్రేమించాడు. కనుక ప్రతిమాను దుమ్మును, ధూళిని, చెత్తపలకనయ్యా నేను బూడిదనయ్యా అంటాడు. ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయంలో ఇలా చదువుకుందాం. 30వ వాక్యం. ప్రభువు కోపపడనీయుడలా నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అన్నప్పుడు 30 మందిని బట్టి నాశనము చెయ్యనను, అందుకు ఇదిగో ప్రభువుతో మాట్లాడు తెగించుతని. ఒకవేళ అక్కడ 20 మందియే కనబడుదురేమో, చెప్పండి ఎంతమంది? 20 మందియే కనబడుదురేమో. ఆ తర్వాత అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా, అబ్రహాము తనను తాను ఎంతగా తగ్గించుకుంటా ఉన్నాడు. ఇక్కడ ప్రభుతో మాట్లాడు తెగించితిని, ఇదిగో దుమ్మును ధూళిని అయినటువంటి నేను ప్రభుతో మాట్లాడు తెగించాను. దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో బతిమాలుకుంటా ఉన్నాడు. ఎవరి కోసం చెప్పండి? ఆయన భార్య బిడ్డల కోసమా? ఆయన స్వలాభం కోసమా? ఆయన కుటుంబం కోసమా? నో. ఆయన స్వలాభం కోసం కాదు. సొదొమ గొమొర్ర ప్రజల క్షేమము కొరకు, సొదొమ ప్రజల రక్షణ కొరకు, మరి పాపములో ఉన్న ప్రజల బాగోగుల కొరకు, దేవా మీరు ఆ పట్టణమును కాపాడండి, వారిని రక్షించండి, అగ్ని మంటల్లో వారిని కాపాడండి అయ్యా అని ఎందుకు ఆయన మొరపెట్టాడంటే ఆయన దేవుణ్ణి ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించేవారు కుటుంబాన్ని ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని సేవను ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని సంఘమును ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని సేవకుణ్ణి ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని
మందిరాన్ని ప్రేమించి మందిరములో నా వంతుగా నేను ఏం చెయ్యాలి అని అడిగి తెలుసుకొని తమ వంతు తమ సహకారాన్ని దేవుని మందిరానికి వారు అందిస్తారు. స్తోత్రం చెప్పండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. ఒకటి, దేవుణ్ణి ప్రేమించేవారు తొందరగా రక్షణ పొందుతారు. రెండవదిగా, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని సన్నిధిని విజ్ఞాపన నశించిపోతూ ఉన్న ఆత్మల కొరకు, అది కుటుంబీకులైనా, వీధిలో వాళ్ళైనా, ఇంటి వెనకాల వాళ్ళైనా, ఇంటి ముందు వాళ్ళైనా, మరి గ్రామంలో వాళ్ళైనా వారు విజ్ఞాపన చేస్తారు. నీవు విజ్ఞాపన చేయటం లేదంటే, నీవు బలపెడటం లేదంటే నువ్వు దేవుడిని ఏం చేయడం లేదు, ప్రేమించటం లేదు. అందుకే దేవుని తల్లిదారా, మనము ప్రభువును ప్రేమించినప్పుడు ప్రభు మనల్ని తప్పిస్తాడు. దేని నుంచి అంటే పాపము నుండి, పాప ఫలితమైనటువంటి శాపము నుండి, మరణము నుండి, రోగాల నుండి, అప్పు భారాల నుండి, వడ్డీ భారాల నుండి, అగ్ని మంటల్లో నుండి ఆయన మనల్ని తప్పించి మనకి విడుదలను, విమోచనను, ప్రశాంతతను ప్రభు అనుగ్రహించేవాడు. ఎందుకంటే మనం ప్రభువును ప్రేమించాం కనుక ప్రభు మనల్ని ఏం చేస్తాడు, తప్పిస్తాడు. అబ్రహామును తప్పించాడు దేవుడు. అబ్రహాముకి ఎన్నో ప్రమాదాలు వచ్చినాయి. ఆయన భార్యను ఆయన కళ్ళెదుట రాజు తీసుకొని వెళ్తా ఉన్నాడు, ఏమీ చేయలేకపోయాడు. ఎవరు? అబ్రహాం. ఆయన భార్యను ఆయన చూస్తూ ఉండగా ఆయన కళ్ళెదుట ఆ దేశపు రాజు అబీమెలెకు రాజు తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం చేయలేకపోయాడు. నిశ్చేష్టుడిగా ఒట్టి రక్తహస్తాలతో మిగిలిపోయాడు. ఎవరు? అబ్రహాం. ఎందుకు తీసుకెళ్తున్నావు నా భార్యని? ఆమె నాకు భార్య కదా, నా భార్యని ఎందుకు తీసుకెళ్తా ఉన్నావు నీవు అని ధైర్యంగా అడగలేకపోయాడు. ఎవరు? అబ్రహాం. కానీ అబ్రహాం అడగలేకపోయినా కానీ, అబ్రహాం మాట్లాడలేకపోయినా కానీ అబ్రహాం పక్షంగా దేవుడు మాట్లాడాడు. స్తోత్రం చెప్పాడు. ఆ రాత్రి అబీమెలెకు రాజుకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఇంటికెళ్ళాక చదువుకోండి. ఆదికాండం 20వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం. అబీమెలెకునకు ప్రత్యక్షమై మాట్లాడుతూ అబ్రహాంతో, అబీమెలెకుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అబీమెలెకు, దేవా, నీవు నీ ఇంట చేర్చుకున్నటువంటి ఆ స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆమె విషయమై నీవు చచ్చిన వాడవు సుమా. ఆమె ముట్టుకున్నావంటే, ఆమె మీద చెయ్యి వేసావంటే నీ చెయ్యి తెగ అవతల పడిపోయింది అని చెప్పాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో? రాజు అయిన అబీమెలెకుతో. అంతే, రాజు భయం పుట్టింది. గడగడగడగడలాడిపోయాడు. ఒళ్ళంతా నీరైపోయింది, చెమటలు పెట్టిపోయింది. అమ్మో వాయో, గడగడలాడిపోయాడు ఆయనకి. అతడు ప్రవక్త. నీ ఇంట చేర్చుకునేటువంటి ఆ స్త్రీ భర్త ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడా, అప్పుడు నువ్వు బ్రతుకుతావురా రే అని చెప్పాడు. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. అప్పుడు 20వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. చూసారా, అబ్రహాము దేవుడు ఏం చేశాడు? ఇక్కడ తప్పించాడు. చెప్పండి ఏం చేశాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నాకెవరున్నారు, నా తరపున మాట్లాడేవాళ్ళు ఎవరు, నా పక్షంగా ఎవరు నిలబడతారు అని నీవు అనుకోవచ్చు. నీవు ప్రభువును ప్రేమించినప్పుడు ప్రభువే నీ పక్షంగా నిలబడతాడు. స్తోత్రం చెప్పండి. ప్రభువే నీ పక్షంగా మాట్లాడతాడు. ప్రభువే నీ పక్షంగా నిలబడి ఆయనే నీకు న్యాయం చేస్తాడు, న్యాయం జరిగిస్తాడు. అబ్రహాము తరపున మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, కానీ పరలోకమందు ఉన్నటువంటి ప్రభు కలుగు చేస్తున్నాడు, ఆకాశమందున్న ప్రభు కలుగు చేస్తున్నాడు. అబ్రహాము పక్షంగా రాజైన అబీమెలెకుతో మాట్లాడాడు. జాగ్రత్త సుమా, ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు. ఆ రీతిగా దేవుడు అబ్రహాము కుటుంబాన్ని గొప్ప ఉపద్రవము నుండి, గొప్ప ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు. ఆల్ ఆఫ్ ఈ స్టాండ్ అందరూ లేచి నిలబడి
ప్రార్థన చేసుకుందాం. మీ రెండు హస్తాలు ఆకాశం తట్టి చాపండి. ప్రభువా నీకు స్తోత్రాలను చెప్పండి. మీ రెండు హస్తాలు ప్రభు వైపు చాపండి. ఆకాశం వైపు చాపి, ప్రభువా నన్ను తప్పించండి నాయనా, మిమ్మల్ని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నువ్వు ప్రభువును ప్రేమించినప్పుడు బాప్తిసం పొందడానికి ఆలస్యం చేయలేవు. ప్రభువును ప్రేమించినప్పుడు రక్షణ పొందడానికి తడవు చేయలేవు. నువ్వు నిజంగా ప్రభువును ప్రేమిస్తే రక్షణ పొందడానికి ముందుకు వస్తావు. నువ్వు నిజంగా ప్రభువును ప్రేమిస్తే బాప్తిసం పొందడానికి ఆలస్యం చేయలేవు. అతడు ఆమె యందు ప్రీతి గలవాడు కనుక ఆ కార్యం చేయుటకు త్వరపడెను అనే వాక్యంలో ఉంది. అమ్మా బాబు, నువ్వు ప్రభువుని ప్రేమించేవాడానికి గుర్తు ఏమిటంటే తొందరగా రక్షణ పొందుతావు. నీవు తొందరగా రక్షణ పొందావంటే ప్రభువును ప్రేమిస్తున్నావు అని అర్థం. రెండవదిగా నీవు ప్రభువును ప్రేమించడానికి గుర్తు ఏమిటంటే విజ్ఞాపన చేస్తావు. రక్షించబడిన నీవు, బాప్తిజం పొందినటువంటి నీవు, వారి మనసు అనుభవంలోకి వచ్చినటువంటి నీవు, అమ్మయ్య బాప్తిజం పొందానులే, రక్షణ పొందేసానులే, ఈ జన్మకి జీవితానికి ఇది చాలే అనుకోరు. ప్రభువును ప్రేమించేవారు అది వారు విజ్ఞాపన చేస్తారు. నశించిపోతూ ఉన్న ఆత్మల కొరకు, రక్షణ లేకుండా ఉన్న ప్రజల కొరకు, అది నీ ఇంట్లో వాళ్ళైనా, విధుల వాళ్ళైనా, నీ కుటుంబ సభ్యులైనా, అయ్యా నా పిల్లలను రక్షించండి, నా భార్యను రక్షించండి, నా భర్తను రక్షించండి, మా కుటుంబాన్ని రక్షించండి, వారి మనసు ఇవ్వండి, పాప క్షమాపణ దయచేయండి ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. అమ్మ బాబు పడుకోకండి, కన్నీళ్లతో ప్రయత్నించండి. మీ రెండు చేతులు ఆకాశంతో చాపండి, మీ చేతులు ఆకాశంతో చాపి ప్రార్థన చేసుకోండి. అయ్యా నా కుటుంబాన్ని రక్షించండి నాయనా, నా భర్తను రక్షించండి అయ్యా, నా భార్యను రక్షించండి అయ్యా, నాకు మారు మనసు ఇవ్వండి అయ్యా, నాకు పాప క్షమాపణ దయచేయి ప్రభువా, నా కుటుంబానికి పాప క్షమాపణ ఇవ్వండి అయ్యా, సహాయం చేయ ప్రభువా. ప్రార్థన చేసుకో అమ్మ బాబు, ప్రార్థన చేసుకో. మీ రెండు చేతులు పైకి చాపండి. అయ్యా నా చేతులు పట్టుకోండి నాయనా, మునిగిపోతూ ఉన్న చేతులు పట్టుకొని మీరు పైకి లేపారు కదయ్యా, ఆ రీతిగా నా చేతులు మీరు పట్టుకోండి అయ్యా. ప్రభువా నా చేతులు మీరు పట్టుకోండి నాయనా, నా చేతులు మీరు పట్టుకొని మీరు నడిపించండి అయ్యా. అయ్యా సహాయం చేయ ప్రభువా. ఎవరస్తులు ప్రార్థన చేసుకోండి, రక్షణ కొరకు ప్రార్థన చేసుకోండి, వారి మనసు కొరకు ప్రార్థన చేసుకోండి, పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేసుకోండి, పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. దేవుని ప్రేమించిన వారు దేవుని ఆత్మను కలుపుని బాప్తిసం పొందడానికి ఆ విధంగా విశ్వాసం నుంచి ఆ ఆత్మ ఆయన్ని ప్రేమించే వ్యక్తి అయితే అతను మమ్మల్ని విశించబోతున్న ఆత్మలో విజ్ఞాపన చేశారు. ఆ విధంగా విజ్ఞాపన ఆత్మలోకి నువ్వు ఉంటావు. విజ్ఞాపన చేద్దాం, ప్రార్థించేద్దాం. నాకు ఆదిపైన ఆత్మీయులను ఈ మాటకు లోపలి నడిచి కలిగిన ఆత్మను మీరు మాకు సంతృప్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఈ వర్తమానం ద్వారా నాతో మీరు మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. కానీ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నా జీవితాన్ని నేను అప్పగించుకుంటున్నాను. ఇది వదులుకొని రక్షణ పొందడానికి తీర్మానం కలిగి ఉన్నాను. నేను బాప్తిసం పొందడానికి నా జీవితాన్ని నేను అప్పగించుకోవడానికి నేను తీర్మానంలోకి వచ్చిందా నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. నీవు కావాలి నా జీవితంలో, నీవు ఉండాలి నా జీవితంలో, నీవు లేకపోతే నా జీవితం వ్యక్తమవుతుంది అని సుధమూడు 12 కొరకు ఏ రీతిగా అబ్రహాము విజ్ఞాపన చేశారు, ఏ రీతిగా మొదలుపెట్టారు, కన్నీటితో విజ్ఞాపన చేశారు. ఆ రీతిగా నశించబోతున్న ఆత్మల కొరకు నీ కన్నీరు ఉంటుంది, నీ కుటుంబం పక్షాన నీ కన్నీరు ఉంటుంది, సంఘం పక్షాన కన్నీరు ఉంటుంది, నీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల పక్షాన నీ కన్నీరు ఉంటుంది.
అలాంటి అనుభవం, అలాంటి ఆత్మ, అలాంటి అభిషేకం నాకు అనుగ్రహించుకున్న ద్వారా ప్రార్థన చేయండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. 91వ కీర్తన 14వ వచనంలో చెప్పబడింది, అతడు ప్రేమించుకున్నాడు నేను అతను తప్పించుకోలేదు. నిజమే ప్రభు, నిన్ను ప్రేమించేవారు రక్షణ పొందుటకు వచ్చి రక్షణ పొందాలని మీరు మాట్లాడారు. విజ్ఞాపన ఆత్మ మా నిమిత్తమే కాదు, మా కుటుంబ పక్షాన్ని కాదు, అనేక ఆత్మల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేస్తాము. మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఏ రీతికైతే అబ్రహాము ఈ ఆత్మను కలిగి ఉన్నాడు, ఆ రీతిగా భార భయంతో కలిగిన ఆత్మ, విజ్ఞాపన ఆత్మ, కన్నీరు దాచి ఆత్మ, అంగలార్చి ఆత్మ, అన్న మూడులతో చేసిన ప్రార్థన కలిగిన ఆత్మ మనందరి మీద మీరు సమృద్ధిగా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. సమృద్ధిగా సమస్తమైన మహిమ ప్రభావం మాత్రమే చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి నమ్ముకుంటున్నాము. ఆమేన్.